పరీక్ష అని ఇంకా ఎన్నాళ్ళు ఇలా పరీక్షిస్తావమ్మా? ఏం మాట్లాడుతున్నావు బావా? అబ్బా ఇక నేనేం మాట్లాడను. వస్తా. నా బుజ్జులు, నా చుచ్చులు ఫైనల్ గా ఏంటి సిద్ధు? నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మీ అమ్మమ్మకు చెప్పావు కదా, ఆ రియాక్షన్ ఇది. అవునా? అవునా అని అంత సింపుల్ గా అంటావేంటి? ఆవిడే నోరు తెరిచి అడిగినప్పుడు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అన్నీ తెలిసి మాట్లాడతావేంటి సిద్ధు? ఆ మాట చెబితే ఏం చెప్పాల్సి వస్తుందో నీకు తెలీదా? తెలుసులే. మరి తెలిసి అడుగుతావే? నీ అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను గంగా. రోజులు గడిచే కొద్దీ భయం వేస్తుంది. భయపడితే పనులు జరగవు. ఎప్పుడేం చేయాలో అప్పుడే చేద్దాం. పద రా. పద. గంగోత్రి, అసలు విషయం అడగడం మర్చిపోయాను. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైంది? అది అది అదే ఏమన్నారు? అమ్మమ్మతో మాట్లాడుతానంది. అదేంటి అక్కడి నుంచే ఫోన్ చేస్తా అన్నావుగా? అంటే ఇట్లాంటివి ఫోన్లో మాట్లాడితే బాగోదని నేరుగానే వచ్చి మాట్లాడుతానంది. మరి తీసుకురాకుండా వచ్చావే? అబ్బా ఇప్పుడు రానంది సిద్ధు, తర్వాత తానే వస్తానంది. ఇప్పుడు రావడానికి ఏమైంది? నువ్వు నన్ను అడిగినట్టు మా అమ్మని నన్ను అడగలేను. ఎక్కువ ఇబ్బంది పెట్టానంటే కంగారు పడిపోయి ఆ వచ్చేది కూడా రానంటది. అమ్మో అవునా? కాబట్టే బలవంతం చేయకుండా కాస్త తొందరగా రమ్మని చెప్పొచ్చాను. ఎప్పుడొస్తారో? ఇప్పుడేమీ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టలేదు కదా, ఈలోపు వచ్చేత్తదిలే. ఆలోపు ఇంకా ఇక్కడ ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. అంత బాధగా ఉంటే పో. ఎవరుండమన్నారు? వెళ్ళానన్న ధైర్యంతోనేగా మాట్లాడుతున్నావు. తమరున్నారన్న ధైర్యంతోనే ఉంటున్నాను కదా, పెద్ద చెప్తున్నావు. అది కాదు. ఇంకేం మాట్లాడుకు, వంట చేయాలి, కామ్గా ఉండు. ఏంటి ఎగురుతున్నావు? గోధుమ పిండి అయిపోయినది, అదిగో ఆ డబ్బాలో ఉండాది, అందడం లేదు. అవునా? కాస్త తీసి పెట్టొచ్చు కదా. నీ చేతే తీయిస్తాను. అందడం లేదని చెప్తున్నాను కదా. అందిస్తాగా. ఎట్టా? ఇలా ఏం చేస్తున్నావు? దించు. పనవని దించుతా. దించు సిద్ధు, దించు. సిద్ధు ప్లీజ్ దించు, ప్లీజ్ సిద్ధు. చిచ్చి, అవ్వా అవ్వా, పట్ట పగలే బరి తెగించారు. ఈ చెండాలం మన కళ్ళల్లోనే పడాలా? వాడు మనకు ఉపయోగపడబోతున్నారులే ఆంటీ. ఈ దృశ్యాన్ని అమ్మమ్మకి చూపిద్దాంలే. దాన్నెత్తుకున్నందుకు వాణ్ణి, వాడితో అలా ఉన్నందుకు దాన్ని, ఇద్దరిని కలిపి కొట్టి కొట్టి బయటికి తరుముతుంది. కరెక్టేనమ్మా, ఇంకెందుకు ఆలస్యం? పద పిలుద్దాం. బుజ్జులు, బుజ్జులు, మగ ధైర్యేష్ గాడు వస్తున్నాడు. బుజ్జులు, వాడికి చూపించినా చాలు. వాడి బొంద, వాడు చెప్పినా నమ్ముడు. బుజ్జులు. వాళ్ళింకా రొమాన్స్ మూడ్లోనే ఉన్నారు. వీళ్లను వాడలా చూస్తే ఖచ్చితంగా వాడి రక్తం మరుగుతుంది. పెళ్ళి ఆపేస్తాడు, దాన్ని గెంటేస్తాడు. అంతేనంటావా? నేను చెప్తున్నాను కదా, వాడితోనే పని కానిచ్చేద్దాం. సరే పద పద. గంగ టెరెస్ పైన లేదు, కింద లేదు. మరి నా బుజ్జులు ఎక్కడికి వెళ్ళినట్టు? లాన్ లోకి వెళ్ళుంటది. గంగా, ఐఎమ్ కమింగ్. బావా బావా బావా, ఏంటి ఏంటి అలా పిలుస్తున్నావు?
నేను గంగకు మాత్రమే సొంతం. ఆ నీ మోహన్లే, నీ సొంతం అనుకున్నది అక్కడ ఎవడికో సొంతం అవుతుంది. నీ కళ్ళతో చూదువురా. ఏం వాగుతున్నా? కిచెన్ లో చూస్తే నీ కళ్ళే తెరుచుకుంటాయి. రా అరే మెల్లిగా రా బావా, చూపిస్తాను. చూడు. చూడు. చూసావా, వీడికి కోపం వచ్చేస్తుంది. నేను చెప్పలా, రక్తం మరిగిపోతుంది. వీడింకా అరవడే. గంగా దొరికిపోయావు గంగా, దొరికిపోయావు. బావా ఏం మాట్లాడుకో. నీ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటావా? అన్నయ్య, తనకి డబ్బా అందకపోతే హెల్ప్ చేస్తున్నాను అంతే. నిన్ను అడిగానా? ఆహా, నిన్ను అడిగానా? మీరు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మా బావకు అంతా అర్థమైపోయింది. అర్థం చేసుకోలేనంత బుర్ర తక్కువ నేను కాదు మంగా. ఆడదంటే ఎలా ఉండాలో నాకు తెలీదా? ఆడదంటే అబల కాదు, ఆదిశక్తి అని నాకు తెలుసు. ఆడది తెలుసుకుంటే ఏమైనా చేయగలదని తెలుసు. కానీ కానీ అలాంటి శక్తి కూడా అప్పుడప్పుడు మొగాడి హెల్ప్ కూడా అవసరం పడుతుంది. అదే ఇది. ఇందులో తప్పేమని చెప్పు. ఆ? నేను అసలు ఏమీ అనుకోను. బావా యా నువ్వు ఉండ. నేను గంగ కోసం వచ్చిన విషయం మర్చిపోతాను. ఏంటి బావా అది? మరేమో మరేమో మన ఎంగేజ్మెంట్ కి నీకు రింగ్ చేయించా. ఆ. ఎలా ఉందో చెప్పవా? ఏంటి గంగా, నచ్చలేదా? ఆ, నచ్చింది బావా. నా టేస్ట్ బుజ్జులకు నచ్చేసింది. ఇంకేం 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 కావాలే? చాలే, ఇది చాలే. తమ్ముడు నువ్వు ఎత్తుకో అమ్మా, బుజ్జులు డబ్బాలు తీసుకుంటుంది. చాలే, ఇది చాలే. ఇంకేం 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 కావాలే? చాలే, ఇది చాలే. చాలే, ఇది చాలే. బావా. ఇంకే ఏ బావా, ఏంటి? నీకు అసలు బుద్ధుందా? ఆ? నువ్వు చేసుకునే దాన్ని వాడలా ఎత్తుకున్నా ఏ మాత్రం సిగ్గు లేకుండా వాళ్ళని ఏమి అనకుండా వచ్చేస్తావా? రింగు కూడా చూపిస్తున్నాడు. ఓ, ముందు ఈ రింగ్ మీకు చూపించలేని బాధగా ఉందా? మేము చూపించిన దానికి వాల్యూ లేకుండా చేసావు కదరా. ఆ? లేదే, స్త్రీ గురించి 2 వాల్యుబుల్ మాటలు చెప్పాను కదా. ఏడ్చావు, అవి దానికి వర్తించవు. ఇప్పుడు ఏంటే నీ బాధ? వాడు దాన్ని అలా ఎత్తుకున్నా నువ్వెందుకు ఊరుకున్నావు? హో, అర్థమైంది. ఇప్పటికి వెలిగిందా? సరే, ఇక నీ విశ్వరూపం చూపించు. ఈ మాత్రం దానికి ఆ విశ్వరూపం రావాలా? ఈ ధైర్య రూపమే చాలు. అంటే క్యాచ్ ఇట్. నువ్వు రా. బావా, నన్ను ఎత్తుకున్నావేంటి? గంగన్ తమ్ముడు ఎత్తుకున్నాడు, నిన్ను ఎవ్వరూ ఎత్తుకోలేదు. నువ్వు బాధపడుతున్నావు కదా, నీ బాధను తీర్చాను. చాలా. ముందు దించు దించు బావా. ఓ చాలా, అయితే ఓకే. చిచ్చి, నువ్వొక వేస్ట్ గాడివి. నీకు చీము నెత్తురు లేదు. వామ్మో. నీలో పౌరుషమే కనిపించట్లేదు. ముద్ద పప్పులా ఉన్నావు, దద్దమ్మలా తయారయ్యావు. దాని గెంటే ధైర్యమే లేదు నీకు. హలో మంగ్స్, నీ సూదుల్లాంటి మాటలతో నా గాలంతా తీసేసినా పక్కన ఒక బెజ్జం పెట్టేసుకొని నింపేసుకుంటాను గాని గంగ మీద మాత్రం రెచ్చిపోను. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ పరీక్ష దట్ ఐ నో. డూ యూ నో? ఓహ్, యూ డోంట్ నో? అంష్, గివ్ మీ మై రింగ్ బ్యాక్. దేవుడో. థ్యాంక్ యూ. ఏంటమ్మా వీడు
అందుకే వాడితో వద్దన్నాను. విన్నావా? ఏదో అనుకున్నాను, వీడింత చౌటని ఇప్పుడే తెలిసింది. ఆ చాప్టర్ ముగిసింది. మళ్ళీ రీఓపెన్ చేయి. రచ్చ చేసి రచ్చకిచ్చడం నీకు తెలీదా ఏంటి? పిలు మీ అమ్మమ్మని. అమ్మమ్మా, ఏంటే ఎవరో చచ్చినట్టు పిలిచి మూకీ సినిమా చూపిస్తున్నావు? ఏమైందో చెప్పవే. చెబితే మళ్ళీ నన్ను చెడుగా అనుకుంటారని ఆగుతున్నానమ్మమ్మా. వేరే ఏం లేదు. మరలాగే ఆగిపోవచ్చు కదా. అమ్మమ్మా అని అంత గొంతేసుకుని అరవడం ఎందుకు? నీ అరుపువి గుండాగినంత పనైందే. మరి వీళ్ళంతగా రెచ్చిపోతుంటే మాకు పెద్ద దిక్కైన నిన్ను పిలవకుండా ఎలా ఉండగలనమ్మమ్మా? ఏమే మళ్ళీ మొదలు పెట్టావా? అమ్మ తోడమ్మమ్మా, నాకే పాపం తెలియదు. బావతో పెళ్లికి సిద్ధమై వీడితో పాపిష్టి పనులు చేస్తుంది అదే. ఓయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాను, జాగ్రత్త. ఏం మాట్లాడుతుండవే? పాపిచ్చి పనులు చేసేది నాని కాదు, నువ్వు. ఆహా, వాడితో సరసాలాడ్డం మీ ఊళ్ళో మంచి పని అంటారా? మందా నేను చెప్తుంది నిజమమ్మమ్మా. వాడు గంగని హత్తుకుని ఎత్తుకున్నాడు. ఎవరూ రారనుకున్నారేమో, పట్టపగలే వంటిట్లోనే బరి తెగించిపోయారు. వీళ్ళ పాపం పండి సమయానికి నేనొచ్చి చూసి మిమ్మల్ని పిలిచాను. కాదని చెప్పమని చూద్దాం. లేదమ్మమ్మా. లేకపోతే నువ్వు నిజంగా అమ్మమ్మ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటే నేను చెప్తుంది అబద్ధమని అమ్మమ్మ మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. ఏయ్, అది నా మనవరాలు. ఒట్టేసి నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదు. తప్పు చేయనప్పుడు ఒట్టేసి చెప్తే తప్పేంటంట? నీ మనవరాల మీద నీకున్న నమ్మకం ఆ ఒట్టుతో ఇంకా బలపడుతుంది కదా. ఇక్కడ బలహీన పట్టానికి తన మీద నాకే అనుమానం లేదు. నా మీద ఉందిగా అమ్మమ్మ. నేనేదో గంగ మీద నిందలేస్తున్నానని మీరందరూ అనుకుంటున్నారు కదా. నన్ను నేను నిరూపించుకోవడం కోసమైనా గంగ ఒట్టేసి చెప్పాల్సిందే. సరేనే, ఒట్టేసి చెప్తుంది. చాలా చెప్పమను. అమ్మా గంగా, ఆ ఒట్టేదో వేసి చెప్పేయమ్మా. దీని తిక్క కుదురుతుంది. అమ్మమ్మా, ఆ భయపడుతున్నావేంటమ్మా? నేనేదో అన్నానని నా మీద అంత ఎత్తు లేచావుగా. అది నిజం కాదని అంతే నిబ్బరంతో అమ్మమ్మ తల మీద ఒట్టేసి చెప్పేయి. చెప్తుంది లేవే, నువ్వుండు. చెప్పేయమ్మా. అమ్మమ్మా, అది సిద్ధు నన్ను ఎత్తుకోవడం నిజమే. గంగా, కానీ అమ్మమ్మ, ఇప్పుడే ఉంటావు అమ్మమ్మ. నన్ను ఇప్పటికైనా నమ్ముతావా? చేరా, కూటికి గతి లేదన్నావని పనిచ్చి ఆశ్రయం కల్పిస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? కొంచెం నేను చెప్పేది. మాట్లాడకు.
అమ్మమ్మ ఇందులో తన తప్పేమీ లేదు. డబ్బా అందకపోతే నానే తనని ఎత్తుకోమని చెప్పాను. నువ్వు చెప్తే మాత్రం వాడు చేస్తాడా? నీ స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి? నేనిడికి రాకముందు వరకు మా ఇద్దరి స్థాయి ఒకటే కదా అమ్మమ్మ. ఇప్పుడు కాదు కదా. నీకు పెళ్లి నిశ్చయమైంది గంగా. నీ స్నేహానికి ఉన్న చెరువు పరిమితంగానే ఉండాలి, లిమిట్స్ దాటకూడదు. అమ్మమ్మ అమ్మా, నేను నీ మంచి కోసమే చెప్తున్నానే. అమ్మమ్మ ఇంత జరిగాక అదే ఒప్పుకున్నాక ఇంకా మంచి చెడుల గురించి దానికి చెప్తావేంటమ్మమ్మా? ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటేయక. అక్కాయ్, ఇలాంటి పాడుబుద్ధున్నోళ్ళని ఇంట్లో ఉంచుకోకూడదు, తరిమేయాలి. ఉంచుకున్నామో మన పరువు గంగలో కలిసిపోతుంది. మీరు నోరు మొయ్యండి. అలా అనుకుంటే ముందు తరమాల్సింది మిమ్మల్ని. అంటే ఏంటమ్మమ్మా? దాన్ని అనవా? ఏం చేశానని అంటారు? నాకైతే ఇందులో తప్పేమీ కనిపించడం లేదు. అది కాదు గంగా, ధైర్యం చూసుంటే వాడు వేరేలా అనుకుంటాడు కదా. హలో, నేనెందుకు అనుకుంటాను? రే, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడు వచ్చినా నేనేదో అనుకుంటానని నువ్వేం భయపడకు నాన్నమ్మా. ఐ నో ఎవ్రీథింగ్. నీకు తెలుసా? అబ్బా, తెలియకుండానే ఇన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి ఇక్కడ వరకు వస్తానా? ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి పొంతనే లేదు. నాన్నమ్మ, నీకు అర్థమయ్యేటట్టు నేను ఒకటే చెప్తాను. గంగా నిప్పు, ఎవరు తనని అనుమానించకండి. నాకు లేని డౌట్ మీకెందుకు? ఆ? ఓకే, షీఈ్ మై లేడీ. దిస్ ఈస్ ఐరన్ లేడీ. ఇది అర్చింది కదా అని నేను భయపడిపోతాను అనుకున్నారేమో. హలో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. బాయ్. విన్నారుగా, మా బావకి నా మీదున్న నమ్మకం కూడా మీకు లేదు. అది కాదమ్మా, నాకు నమ్మకం లేక కాదమ్మా. అందరి చూపు ఒకేలా ఉండదు కదమ్మా. అర్థం చేసుకో తల్లి. రేయ్, అది చిన్నపిల్ల. అది ఈసారి ఏం అడిగినా ఏ బల్లో వేసుకుని ఎక్కనివ్వు. దాన్ని ఎత్తుకో మాకు. సరే అమ్మగారు. వెళ్ళండి. ఏదొచ్చినా నీ వల్లే వస్తోంది. గోరెంత దాన్ని కొండంత చేసి చూపిస్తావు. అదేంటమ్మమ్మా నన్నంటావు? నేను చెప్పింది నిజమని తేలింది కదా. అందులో పసలేదు కదే. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడ్డం మాను, బాగుపడతావు. నీ వల్ల గంగమ్మ నానాల్సొచ్చింది. ఛీ! ఇదేంటి మంగా, నువ్వేదో చేసినట్టు ఉది నిన్ను చీకొడుతుందేంటి? అంతా నా కర్మ. ఛీ, పదండి. గంగోత్రి, ఎందుకంత ధైర్యం చేశావు? ఏం చేశాను? నిన్ను ఎత్తుకోమని నువ్వు నన్ను అడగలేదు కదా. ఎందుకు నువ్వే చెప్పానని నీ మీద నింద వేసుకున్నావు? మాట్లాడవేంటి గంగోత్రి? నా గురించి ఎవరేమనుకున్నా, నన్నేం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. నిన్ను తప్పుగా అనుకుంటే మాత్రం నేను తట్టుకోలేను. ఏదైతే అది అయింది. నిజం చెప్పాల్సిందే. నిన్న ఆ మాత్రం మాట కూడా మీ అమ్మమ్మ గారు అనుండేవారు కాదు. నన్ను గొప్పగా అనుకోవడం కోసం నిన్ను తక్కువ చేయలేదు సిద్ధు. గంగోత్రి, అంటే నా కోసం నువ్వెంతో చేస్తున్నావు కదా, నీకోసం ఈ మాత్రం చేయలేనా? అంతేగాని నా మీద ప్రేమతో చేశాను అని మాత్రం చెప్పవే. స్నేహంతో చేశానని అనుకోవచ్చు కదా. ఇంకా ఎందుకు గంగోత్రి నీ మనసులో ఉన్న దాచేస్తావు? మీ అమ్మగారు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశావు కదా. ఆ మాట అన్నావంటేనే నేనంటే నీకు ఇష్టం అనేగా. ఇంకా ఈ దాగుడు మూతలు ఎందుకు? అలా ఏం లేదు. లేనప్పుడు డైరెక్ట్ అవ్వచ్చుగా. ఇంకా ఆపుతావా? దీన్నే
సమాధానం చెప్పలేక తప్పించుకోవడం అంటారు. ఏదైనా అనుకో, నాకేంటి? దీన్నే అసలు విషయం దాచేయడం అంటారు. అబ్బా, ఏంటి నీ గోలా? ఇది ఆ కోవ కిందకే వస్తుంది. నా బుర్ర తినడానికే వచ్చావా? నీతో జీవితం పంచుకోవడానికి వచ్చాను. అది మా అమ్మ చెప్తేనే జరుగుద్ది. ఆవిడ ఒప్పుకోకపోతే